అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో వ్యవసాయం నుంచి అధిక లాభాలు తీసుకొచ్చే మొక్కల గురించి, అవి ఏ ప్రాంతంలో పండించాలి, ఎలా పెంచాలి, ప్రాసెస్ ఏంటి, ఎక్కడ సేల్ చేయాలి అవన్నీ చూపించబోతున్నాను. అలానే ఇవి చిన్న చితక లాభాలు కాదు. చాలా ఎక్కువ లాభాలు తీసుకొచ్చే మొక్కలు. అంటే హైలీ యాంబిషియస్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడగలుగుతారు. ఎందుకంటే ఇవి ఎకరానికి సుమారు 20,00,000 దాకా మనకి లాభాలు తీసుకొచ్చి పెడతాయి కదా! మరి వీటికి అంతే కష్టం కూడా మనం పడాలి. ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. పూర్తిగా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలానే మీరు ఎవరైనా మీకు తెలిసిన చిన్న రైతులున్నా కానీ, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని పంపించండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సాటిక్ వెజిటబుల్స్ ఫార్మింగ్ అనమాట. ఎక్సాటిక్ అంటే ఏంటంటే బయట దేశాల్లో ఎక్కువగా ఈ పంటని పండించేవాళ్ళనమాట ఒకప్పుడు. ఇప్పుడు డిమాండ్ ఉండటం వలన తెలంగాణ, ఏపీలో కూడా వీటిని మనం పండించొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇవి ఇంపోర్ట్ చేసుకొని మరీ తింటున్నారు. అదే గనక మనమే డైరెక్ట్‌గా పండించగలిగితే ఇంపోర్ట్ చేసుకునే కూరగాయ కంటే మంచి ఫ్రెష్‌నెస్‌ని, తాజాతనాన్ని మన కూరగాయలో ఉంటుంది. అయితే అంతేకాకుండా ఇంపోర్ట్‌కి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఖర్చుతో కూడిన వ్యవహారం, చాలా పేపర్ వర్క్, బిజినెస్ ప్రాసెస్ చాలా ఉంటుందండి. ఇంపోర్ట్ చేసుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు ఇక్కడే పండించడానికి ట్రై చేస్తుంటే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా పండించేవాళ్ళు అని చెప్పి ఖచ్చితంగా హంట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్‌గా. ఎందుకంటే మీరు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి కనీసం అంటే 80% శ్రమను తగ్గించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు వాళ్ళు రేటు కూడా చాలా ఎక్కువే ఇచ్చి మరీ కొనుక్కుంటారు. ఇదిగా మనము ఎక్సాటిక్ వెజిటబుల్స్‌లో చూస్తున్నది బ్రోకలీ, లెటూస్, జుకినీ, బెల్ పెప్పర్స్ మరియు కాల్. అయితే వీటికి ఎకరానికి 6-10 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. లాభం వచ్చేసి ఎకరానికి ప్రతి సంవత్సరం 20,00,000 దాకా లాభం వస్తుంది. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి చుట్టుపక్కల, విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు ఈ పంటల్ని పెంచడానికి ఎంచుకుంటే చాలా ఎక్కువ లాభాలని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పండిన దగ్గర నుంచి మనము ఈ ప్రాంతాల్లో ఉన్న సూపర్ మార్కెట్స్‌కి గనుక మనం చేరవేయగలిగితే ఫ్రెష్‌నెస్‌ని కాపాడిన వాళ్ళం అవుతాము. త్వరగా వెళ్తాయి అక్కడికి. ఇవి అలా అంతేకాకుండా హై ఎండ్ రెస్టారెంట్స్ అండ్ సూపర్ మార్కెట్స్‌లోనే ఇవి దొరుకుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడలో. సింగ్లో ఇక్కడ చుక్కుని పంట వేసాం. 3 ఇయర్స్ నుంచి హార్వెస్ట్ చేస్తున్నాం. క్రాప్ అయితే ఇప్పుడు వింటర్ సీజన్లోనే వస్తుంది. సో క్రాప్ అయితే ఇప్పటివరకు ప్రాబ్లం ఏం లేదు. ఎవ్రీ సీజన్ మేము ఇక్కడికి వచ్చి హార్వెస్ట్ చేసి అదర్ సిటీస్కి వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ వరకు మేము సప్లై చేస్తున్నాం. జుచ్ని వచ్చేసరికి 60 డేస్ క్రాప్ వస్తుంది. సో ఈ ఈల్డ్ వచ్చేసరికి మనకి 2 months ఉంటుంది. ఎల్లో అండ్ గ్రీన్ జుషిని ఉంటుంది 2 కలర్స్లో, 2 వేరియంట్ కలర్స్లో. అది అప్రాక్సిమేట్గా మేము ఇచ్చేది కిలో 120 రూపీస్ కేజీ ఇస్తున్నాం బయటికి, బిగ్ బాస్కెట్కి, మోర్కి, రిలయన్స్కి. ఇప్పటివరకు అయితే క్రాప్ వరకు వచ్చేసరికి బాగానే హార్వెస్ట్. ఢిల్లీ నుంచి సీడ్స్ తెప్పించి మేము ఇక్కడ గ్రో చేసి దాన్ని బట్టి మల్చింగ్ షీట్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లోని జనాలు చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారనమాట. అంటే అర్బన్ పాపులేషన్‌కి బాగా కావాల్సినవి, ఎంతో డిమాండ్‌లో ఉన్న వెజిటబుల్స్ ఇవి. కాబట్టి ఈ ఎక్సాటిక్ వెజిటబుల్ ఫార్మింగ్‌ని గనక మీరు కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ లాభాల్ని చూడగలుగుతారు. అంతేకాదు వీటిని మీరు గ్రీన్ హౌస్ అండ్ పాలీ హౌసెస్‌లో వేసుకుంటే మీరు వాతావరణం నుండి కాపాడుకున్న వాళ్ళైతారు మీ పంటని. అలానే ఉత్పత్తి కూడా మరియు క్వాలిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోపోనిక్స్ అంటే సాయిల్ లెస్ ఫార్మింగ్ అండి. మట్టి లేని వ్యవసాయం. చాలా తక్కువ స్థలం ఉన్న రైతులు ఈ హైడ్రోపోనిక్స్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. హైడ్రోపోనిక్స్ చాలా హైలీ ఎఫిషియంట్ మెథడ్ అని చెప్పొచ్చు మనము. చెట్లను పండించడానికి. ఎందుకంటే వీటికి చాలా తక్కువ వాటర్ మరియు తక్కువ స్థలం తీసుకుంటాయి. ఈ వర్టికల్ ఫార్మింగ్ టెక్నిక్స్ వల్ల అంటే ఒకదానిపైన ఒకటి పెంచుకోవటం అనమాట. అంటే ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా. ఇది స్థలం తక్కువ ఉన్న వాళ్ళకి అంటే చిన్న రైతులకు బాగా పనికొచ్చే ఫార్మింగ్ టెక్నిక్ అనమాట. ఇలా చేయటం వలన మీకు తక్కువ స్థలంలోనే భారీ ఉత్పత్తిని తీసుకురాగలుగుతారు. అయితే ఈ హైడ్రోపోనిక్స్ టెక్నిక్ వల్ల పండే పంటలు ఏంటివంటే లెటూస్, స్పినాచ్, బేసిల్ అండ్ మింట్ అనమాట. లెటూస్ వచ్చేసి ₹50 నుంచి ₹100 ఒక కట్ట అమ్మబడుతుంది. స్పినాచ్ వచ్చేసి ₹30-60 వరకు అది తాజాతనం బట్టి అమ్ముడవుతుంది. తర్వాత బేసిల్ వచ్చేసి ₹80 నుంచి ₹150 వరకు ఒక కట్ట. తర్వాత పుదీనా ₹50 వరకు పలుకుతుంది ఒక కట్ట. అయితే వీటిని కూడా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు పండించగలిగితే త్వరగా ఇవి ఆ ప్రదేశాలకి రీచ్ అవ్వగలుగుతాయి. తాజాదనం కాపాడిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ ఫ్రూట్స్ అనమాట. అంటే తక్కువ స్థలంలోనే వీటిని కూడా పండించగలుగుతారు. ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, పొమోగ్రనేట్స్ అంటే దానిమ్మ, ఇంకా అవకాడో అండి.
మరియు ఫిగ్స్, FIGS ఫిగ్స్ అనమాట. ఈ 4 రకాల పండ్లు చాలా హై డిమాండ్‌లో ఉన్న పండ్లనమాట. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ హెల్త్ కాన్షియస్‌లోకి మారిపోయారు. అప్పటి నుంచి ఈ పండ్లకి చాలా ఎక్కువ డిమాండ్ కూడా పెరిగిపోయిందనమాట. అయితే ఈ పండ్లు పెట్టడానికి ఎకరానికి 3-5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒకవేళ కొత్తగా ఎవరైనా రైతులు వేయాలనుకుంటే కనుక ఇదే ₹100, ₹150 రేట్ ఉంది పర్ కేజీ. ఎకరానికి 10 టన్నులు వస్తే 10 లక్షలు నుంచి 15 లక్షల ఆదాయం వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మాత్రం వేయకూడదు. ఓ చిన్న రైతుకి చూసుకుంటే కనుక మనకి ఎకరానికి 6 టన్నులు వచ్చింది అనుకోండి, 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి మనకు ₹50 కిలో అనుకున్నా కూడా మనకు ₹3,00,000 ఎక్కడ పోవు. ఒక 50,000 నుంచి ₹1,00,000 ఖర్చులు తీసేస్తే 2 లక్షల ఆదాయం. మీరు వరి పంటల్లో కానీ ఇతర ఏ పంటల్లో చూసుకున్నా కూడా ఒక చిన్న కారి రైతుకు 2 లక్షల ఆదాయం అనేది చాలా పెద్ద విషయం. సో ఎప్పుడైనా కూడా మైండ్లో కొత్తగా కల్టివేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ₹50 దీని ఫ్యూచర్లో మార్కెట్ రేట్ తగ్గిపోయి ₹50 ఉంటుంది అనుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రాఫిట్ వచ్చేసి 10-20 లక్షల దాకా మిగులుతుంది పర్ ఎకరానికి అని చెప్తున్నారు. కాకపోతే పంట రావడానికి సుమారుగా 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇవి బాగా పంట బాగా రాగలిగే ప్రదేశాలు వచ్చేసి అనంతపురం, చిత్తూరు, నల్గొండ, ఖమ్మం. ఈ 4 ప్రదేశాల్లో మట్టి వాతావరణం ఈ పంటకి సౌకర్యంగా ఉంటుందని చెప్పగలుగుతున్నాం. అయితే హార్టికల్చర్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ డిమాండ్లో ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు వీటిని ఎలా పండించాలి అని. డ్రాగన్ ఫ్రూట్ని, అవకాడోస్ని, ఫిగ్స్ని ఎలా పండించాలని చాలామందికి తెలియదు. అందుకే అవైలబిలిటీ కూడా మార్కెట్లో చాలా తక్కువ ఉండటం వలన ఎక్కువ రేట్కి కొనుక్కుంటున్నారు. ఒకటి అవైలబిలిటీ తక్కువ ఉంది, పైగా దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చాలా ఎక్కువ లాభాలను కూడా చూస్తున్నారు. చాలామంది ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ లాభాలకి. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా హైలీ ఇన్ డిమాండ్ ఫుడ్స్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో అండ్ ఫిగ్స్ అనమాట. పొమగ్రనేట్స్ కూడా అంటే దానిమ్మ పండు. కాబట్టి మీరు వీటిని ఎంచుకున్నట్లయితే ఒక్క డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మనకి పర్ కేజీకే మనకి సుమారుగా ₹430 వరకు పలుకుతుందండి డ్రాగన్ ఫ్రూట్. అదే దానిమ్మ పండు వచ్చేసి కేజీకి ₹150 వరకు తీసుకొస్తుంది. అవకాడోస్ వచ్చేసి కేజీకి 400 వరకు పలుకుతున్నాయి. ఫిగ్స్, FIGS ఫిగ్స్ ఇవి వచ్చేసి కేజీకి 450 వరకు రేటు పలుకుతుంది అనమాట. మనము డైరెక్ట్గా సూపర్ మార్కెట్ వాళ్ళతో డీల్స్ కుదుర్చుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు చాలామంది హై ఎండ్ రెస్టారెంట్స్ వాళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి తీసుకుంటున్నారు, సూపర్ మార్కెట్ నుంచి తీసుకోకుండా, క్వాలిటీ ప్రిజర్వ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే హై ఎండ్ కస్టమర్స్కి ఫార్మర్ నుంచి ప్లాస్టిక్ దాంట్లోకి వెళ్ళి ప్లాస్టిక్లో 2-3 రోజులు ఉండి అక్కడి నుంచి రెస్టారెంట్లోకి వెళ్తే వచ్చే టేస్ట్ వేరే, డైరెక్ట్గా చెట్టు నుంచి అంటే రైతు నుంచి ఈ రెస్టారెంట్స్కి వెళ్తే అది వండితే వచ్చే టేస్ట్ వేరే. కాబట్టి చాలామంది హై ఎండ్ రెస్టారెంట్స్ వాళ్ళు ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా కొనుక్కుంటున్నారు, అంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కుంటున్నారు. మీరు కొద్దిగా కష్టపడితే చాలు, మీకు లింకులు అవే దొరుకుతాయి. మీరు కనుక పంటను పండించుకోగలిగితే వీటిని అమ్మటము చాలా సులువు. ఎందుకంటే ఇవి హైలీ ఇన్ డిమాండ్ అనమాట. ఉల్లిపాయ, టొమాటో అంటే చాలా కష్టపడాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు అవే పండిస్తున్నారు కాబట్టి. కానీ అవే మీరు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఫిగ్స్ అంటే ఇవి మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతాయి. మీ దగ్గర ఉన్నాయంటే ఖచ్చితంగా ట్రై చేస్తారు క్వాలిటీ ఎలా ఉందో చూడడానికి. కాబట్టి ఇవి చాలా మంది ట్రై చేయొచ్చు కొత్తగా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరికల్చర్ అంటే పూలు మొక్కలు అనమాట. గులాబీ పూలు, లిల్లీలు, గర్బరా, ఆర్చిడ్స్, మ్యారీగోల్డ్స్, ట్యూబ్ రోజెస్ ఇలా వీటికి వచ్చేసి చాలా ఎక్కువ డిమాండ్స్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఎకరానికి మనకి 20 లక్షల వరకు లాభాలను తీసుకొస్తాయి. అయితే ఇవి పండించడానికి మంచి ప్రదేశాలు హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి చుట్టుపక్కల, గుంటూరు, చిత్తూరు ఈ ప్రాంతాల చుట్టుపక్కల అయితే ఇవి పండడానికి కావాల్సినటువంటిగా వాతావరణం ఉందని చెప్పొచ్చు మనం. ఈ పూల మొక్కల రేట్లు ఎట్లున్నాయంటే ఒక్క గులాబీ పువ్వు వచ్చి మనకి ₹50 అమ్ముతున్నారండి. లిల్లీ మొక్క ఒక స్టెమ్ అంటే ఒక స్టెమ్కి ఒక 2-3 ఉంటాయి కదా, ₹150 పలుకుతుంది. ఇంకోటి గర్బరా, ఇది వచ్చేసి ₹60 ఒక పువ్వు. ఆర్చిడ్స్ వచ్చేసి ఒక స్టెమ్ అంటే స్టెమ్కి 2-3 పూలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ₹300. తర్వాత బంతిపూలు ఒక ₹100 పడుతుందండి గుప్పెడు. ట్యూబ్ రోజెస్ అంటున్నారు, ఇవి వచ్చేసి ₹100. ఈ ఇయర్ అంతా దీనికి డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఫెస్టివల్స్, అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా వీటికి చాలా ఎక్కువే ఉంటున్నాయి అనమాట. ఇది ముందుగా మనకు గ్రీన్ హౌస్ సెటప్స్లో అయితే ఈ పూలకి ఇయర్ అంతా కూడా మనం వీటిని కాపాడుకునే వాళ్ళం అవుతాము, ఎండ నుంచి, వర్షాల నుంచి. స్పైసెస్ అంటే ఏంటంటే ఎక్కువ వీటిని మనం వంటల్లో వాడుకుంటాం కదా, మసాలాలు. సాఫ్రాన్, కుంకుమ పువ్వు అండి. మార్కెట్లో ఎంత ఉందండి రేట్? 600 to 800 అండి. గ్రామ్ అది గ్రామ్ 600 to 800. కేజీ విల్ గో ఫర్ 6 lakhs. 6 lakhs. అచ్చా, మీ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రొడక్ట్ ఎంతవరకు రావచ్చు? I'm expecting 250 to 300 grams.
బికాస్ 1,50,000 ఫ్లవర్స్ విల్ గివ్ 1 kg ఆఫ్ సాఫ్రాన్. ఎందుకంటే అది డ్రై అయ్యే కొద్దీ దాని వెయిట్ రెడ్యూస్ అయిపోతూ వస్తుంది. వెట్ స్టిగ్మాస్ ఎవరు మార్కెట్లో తీసుకోరు, అది డ్రై అవుతుంది. ఎంత డ్రై అయితే మీకు అంత క్వాలిటీ ఉంటుంది సాఫ్రాన్. సో డ్రై అయిన సాఫ్రానే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అండ్ ఎక్కువ క్వాలిటీబుల్ ప్రోడక్ట్ అంటారు. సో మీకు డ్రై అయ్యే కొద్దీ వెయిట్ తగ్గిపోతుంది అనమాట. సో మీకు 1,50,000 ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తే మీకు 1 kg సాఫ్రాన్ వస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ ద వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ స్పైస్. ఓకే. వనిలా ఇంకా కార్డమం, యాలుక్కాయ. ఇప్పుడు ఇవి వచ్చేసి ఎకరానికి 4 నుంచి 6 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. మనకి మళ్ళీ ఎకరానికి 20 లక్షల దాకా పైగా ఇవి లాభాలు తీసుకొస్తాయి అన్నమాట. కాకపోతే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది ఈ వనీలాకి కార్డమమ్కి అనమాట. ఇవి వచ్చేసి చిత్తూరు, కడప ఇక్కడ ఉన్న క్లైమేట్ అయితే దీనికి బాగా సూటబుల్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సాఫ్రాన్, వెనిలా, కార్డమమ్ ఈ 3 ప్రపంచం మొత్తంలోనే బాగా ఖరీదైన స్పైసెస్గా వీటిని చెబుతున్నారన్నమాట. కుంకుమ పువ్వు, హై క్వాలిటీ కుంకుమ పువ్వు 40,000 రూపాయలు 100 గ్రాములు. అలానే వనిలా బీన్స్ వచ్చేసి కేజీ 25,000. ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి అంటే ఆయిల్ లాగా అనమాట, లీటరు 5,000. పౌడర్ రూపంలో అయితే కేజీ 20,000. యాలుక్కాయలు వచ్చేసి కేజీ 3,000. అదే ఒక నల్ల యాలుక్కాయ అయితే అది కేజీ 1,500. క్వాలిటీ అండ్ గ్రేడింగ్ బట్టి ఈ రేట్లు మారిపోతూ వస్తున్నాయి అనమాట. ఈ సాఫ్రాన్, వెనిలా, కార్డమము పంట రావడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఒక్కసారి వస్తే మాత్రం ఇంకా మనకి ఆ వెయిటింగ్ పీరియడ్లో వెయిట్ చేసిన టైంని కూడా అవి 10 రెట్లు తిరిగి తీసుకొచ్చేస్తాయి అన్నమాట. సాఫ్రాన్ అండ్ వనిలా ఈ 2 అయితే చాలా హైలీ ఇన్ డిమాండ్ గ్లోబల్ మార్కెట్ మొత్తంలో కూడా. లాస్ట్ వన్ వచ్చేసి హర్బల్ అండ్ మెడిసినల్ ప్లాంట్ ఫార్మింగ్ అనమాట. అంటే మందులు, ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు అంటే ఆలువేరా, అశ్వగంధ, తులసి, లెమన్ గ్రాస్ ఇంకా పసుపు. ఇవి వచ్చేసి ఎకరానికి 15 నుంచి 20 లక్షల వరకు లాభాలు తీసుకొస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఏమో 5 నుంచి 8 లక్షలు మాత్రమే. ఇవి మొత్తం ప్రపంచంలోనే వీటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది, ఈ ఔషధ మొక్కలు. అయితే ఈ మొక్కలన్నీ కూడా ఫార్మాసిటికల్స్ కంపెనీ వాళ్ళు, కాస్మెటిక్స్ కంపెనీ వాళ్ళు, ఆయుర్వేద కంపెనీ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటి వల్ల మనకి హై ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆలువేరా మొక్కకైతే కేజీకి 80 రూపాయల వరకు ఇస్తున్నారు. అశ్వగంధ మొక్కకైతే కేజీ 1,200. తులసి 150 రూపాయలు. అవి ఒక గుప్పెడు ఫ్రెష్ ఆకులు 150 రూపాయలు పలుకుతుంది తులసి మొక్కవి. ఇంకా లెమన్ గ్రాస్ ఇవి వచ్చేసి అవి కూడా గుప్పెడు 100 రూపాయలు. పసుపు ఇది కేజీ 300 దాకా అమ్మే అవకాశం ఉందన్నమాట. ఇవండి ఈ వారం మనం చూసిన మంచి మంచి అవకాశాలు పంటల్లో. కాకపోతే సిల్క్ ఫార్మింగ్ అనేది కూడా వాటికి కూడా లాభం వస్తుంది, కానీ 20 లక్షల వరకు అయితే రాకపోవచ్చు లాభము. ఇది వరంగల్, నల్గొండ, ఖమ్మం, అనంతపురంలో సిల్క్ ఫార్మింగ్ అనేది మనం పెంచుకోవచ్చు. ఆ ప్రదేశాలు క్లైమేట్ వీటికి అనుగుణంగా ఉంటుంది. మల్బరీ ఫార్మింగ్, సిల్క్ వామ్ ఇవి పెంచడము ఇవన్నీ కూడా కొంచెం వీటికి ఇది అందరూ చేసే వృత్తి కాదు కాబట్టి వీటి గురించి మనం ఎక్కువ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళట్లేదు. సిల్క్ అంటే పట్టు అన్నమాట, పట్టు పురుగులు పెంచే విధానం అదే అన్నమాట. ఓకే, ఇది చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? వీటిలో మీరు కనుక ఏదైనా చేయాలనుకుంటే వీటికి కావాల్సినటువంటివి టెక్నిక్స్ ఎలా పెంచాలి ఏంటి అని ప్రతి కోర్సు కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక వీడియోని చూసి చిన్నగా మొదలుపెట్టి మీకు ఒక్కసారి మొక్క మీద పట్టు వచ్చినాక మీరు వాటిని పెద్దగా ఎకరాల కొద్దీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇవన్నీ కూడా హైగా డిమాండ్ ఉండేటివి, ఎకరానికి 20 లక్షల వరకు లాభాలను తీసుకొచ్చే మొక్కలు గురించి మనం తెలుసుకున్నాం. కాకపోతే మీరు ఏవైనా కూడా చేసినప్పుడు ఆర్గానిక్గా పెంచడానికి ట్రై చేయండి. వర్మీ కంపోస్ట్ అని చెప్పేసి ఎక్కువ మందులు వాడకుండా ఈ కంపోస్ట్ వాడుకుంటూ మీరు కనుక ఆర్గానిక్గా పెంచగలిగితే మీరు మరింత ఎక్కువ లాభాన్ని ప్రతి ఎకరం నుంచి కూడా పొందగలుగుతారు.